చాలా విషయాలలో చాలా సందర్భాల్లో బాధపడుతూ చెప్తుంటాను. ఆదివారం ఆరాధన ఒక్కరోజు, వారములో ఒక్కరోజు దేవుని కొరకు వచ్చి గత 6 దినాలు దేవుడు కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పి కార్యక్రమం ఆరాధన అయితే ఆ రోజు కూడా రాకుండా, ఆ రోజు కూడా పనులు అనుకుంటూ, ఆ రోజు కూడా సంపాదన అనుకుంటూ, ఆ రోజు కూడా వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తుంటే ఏమనిపించింది? లేదు, కానీ ఇది దేవుని కంటే ఘనమై ఎక్కువైపోయిందా? గొప్పవాడు కదండి సొలొమోను గారు. అంత గొప్ప ఆస్తిని కలిగి, ఐశ్వర్యాన్ని కలిగి, చివరికి అసలు ఆయన కంటే ముందున్న వారిలో ఎవరు అంత సుఖాన్ని అనుభవించిన వారు లేరని ఆయనే ఓపెన్గా చెప్పి, చివరికి వచ్చేటప్పటికి వీటిలో ఏ ఒక్క దాని వలన నాకు నెమ్మది, సంతోషాన్ని నేను పొందుకోలేకపోయాను. మరి నాకు నెమ్మది, నాకు సంతోషం ఎందులో దొరికిందో తెలుసా? దేవుని దగ్గర దొరికింది అన్నాడు. ఈ ప్రపంచ మానవాళికి నేను ఇచ్చే సందేశం ఒకటే: ఎందులో మీకు ఆనందం, ఎందులో సంతోషం, మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ మీరు డబ్బు 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 అని ఏ డబ్బు వెనక పరిగెడుతున్నారో ఆ డబ్బు వెనక మీకు సంతోషము, ఆ డబ్బులో మీకు సుఖం దొరుకుతుంది అని మీరు అనుకుంటే పొరపాటు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఉంది సంతోషం.